అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెడికల్ కాలేజీల పీపీపీ అంశంపై వైసీపీ కూటమి పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తప్పు జరిగితే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే జైల్లో వేస్తామన్న జగన్కు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అయితే కొద్ది మంది మినహా మిగిలిన మంత్రులు స్పందించకపోవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఏపీలో మెడికల్ కాలేజీల అంశం పొలిటికల్గా హీట్ పుట్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో తప్పు జరిగితే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామన్నారు. పీపీపీలో మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేశారు. ఆపై న్యాయ పోరాటానికి సైతం సిద్ధమవుతున్నారు. ఇవన్నీ రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఫార్ములా రాష్ట్రంలో తెస్తామని హెచ్చరించారు. మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి, అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడడం ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే. ఇదే అంశంపై లోకేష్ తనదైన రీతిలో స్పందించారు. ఎంత పెద్ద సినిమాలో అయినా చిన్న విలన్ ఉంటారని, ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద కొద్దిమంది మంత్రులు తప్ప మిగిలిన వాళ్లంతా చాలా సైలెంట్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది మంత్రులు ముందుకొచ్చి మాట్లాడేందుకు వెనకాడుతున్నారనే చర్చ జరుగుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా కామెంట్స్ చేస్తే ఎక్కువ మంది మంత్రులు విరుచుకుపడేవారు. కానీ ప్రస్తుతం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు సీఎం చంద్రబాబు పదే చెబుతున్నారు. కానీ పరిస్థితి మాత్రం ఎందుకు భిన్నంగా ఉంది? ఎందుకు మంత్రులు జగన్ కామెంట్స్ పై మాట్లాడడానికి జంకుతున్నారు? మాట్లాడేందుకు ముందుకు రావడం లేదని కూటమి నేతల్లోనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో మంత్రులు జగన్ కామెంట్స్కి వెంటనే రెస్పాండ్ అయ్యేవారు. కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మాటలకు చాలా తక్కువ స్థాయిలో రియాక్షన్ ఉంది. ఇదే చర్చ ఎక్కువగా జరుగుతోంది.